క్రాస్ సీజన్ 2 ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే వచ్చేసాయి. మరి చాలామందికి ఒక డౌట్ కదా, ఫస్ట్ సీజన్ చూస్తేనే అర్థమవుతుందా అని అంటే మాత్రం ఈ సిరీస్ ఒక ప్రొసీజరల్ థ్రిల్లర్ ఫార్మేట్లో నడుస్తుంది. అంటే సీజన్ 2లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేది పూర్తిగా ఒక కొత్త కేసు అనమాట. కాబట్టి ఆ క్రైమ్ మిస్టరీ అండ్ ఇన్వెస్టిగేషన్ వరకు డైరెక్ట్గా సీజన్ 2 చూసినా మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా స్టోరీ అయితే అర్థమైపోద్ది. కానీ హీరో అలెక్స్ క్రాస్ పర్సనల్ లైఫ్, అతని భార్య మర్డర్ తాలూకు ఎమోషనల్ బ్యాక్డ్రాప్ అండ్ పార్ట్నర్ శాంసన్తో ఉండే బాండింగ్, అలాగే సీజన్ 1 క్లైమాక్స్లో రివీల్ అయిన కొన్ని సీక్రెట్స్ ఈ సీజన్లో కూడా కంటిన్యూ అవుతాయి. సో ఆ క్యారెక్టర్ల మధ్య ఉన్న కనెక్షన్ ఫీల్ అవ్వాలంటే మాత్రం సీజన్ 1 చూసి ఉండటం అయితే బెటర్. కానీ ఫ్యామిలీతో మాత్రం అసలు వద్దు భయ్య. ఫస్ట్ ఎపిసోడ్లోనే చాలా అడల్ట్ కంటెంట్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో కూడా అడల్ట్ కంటెంట్ చాలానే ఉంటుంది. అసలు విజువల్గా కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. అండ్ యాక్చువల్గా మన ఈ అడల్ట్ కంటెంట్ ఉన్న ఈ సిరీస్లు కానీ మూవీస్ కానీ నేను స్పైసీ మూవీ టాక్స్లో పోస్ట్ చేస్తానని చెప్పాను కదా, కానీ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. మానిటైజేషన్ కూడా రిజెక్ట్ అయిపోయింది. డబ్బులు రాకుండా ఆ ఛానల్ని మెయింటైన్ చేయలేం కాబట్టి మరి ఏం చేయలేక ఇందులో పోస్ట్ చేస్తున్నా. కానీ ముందైతే ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, చాలా సపోర్ట్ అయితే ఇవ్వండి. మరి ఈ సీజన్ సెకండ్ సీజన్ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ నాకైతే నచ్చింది. మెయిన్గా నాకు విలన్ క్యారెక్టర్ చాలా బాగా చూపించారు. స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది స్టోరీ కూడా. సీజన్ 1లో ఫ్యాన్ బాయ్ కేసు క్లోజ్ అయిపోయాక సీజన్ 2లో అలెక్స్ క్రాస్ అండ్ ఏజెంట్ కైలా క్రెయిగ్ కలిసి ఒక కొత్త మిషన్ను టేకప్ చేస్తారు. ల్యాన్స్ డురాండ్ అనే ఒక బిలియనీర్కి వస్తున్న డెత్ థ్రెట్స్ని ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్లో వాళ్ళకు ఒక కొత్త అండ్ అత్యంత డేంజరస్ విలన్ ఎదురవుతాడు. థ్రిల్లర్ జోనల్ ఇష్టపడే వాళ్ళని ఫస్ట్ సీజన్ నుండే హుక్ చేసేలా స్క్రీన్ ప్లే సెట్ చేసిన విధానం చాలా బాగా నచ్చింది. ఎపిసోడ్స్ అన్నీ కూడా ఫాస్ట్ పేస్తో చాలా డార్క్ అండ్ ఇంటెన్స్ అట్మాస్ఫియర్తో సాగే, స్క్రిప్ట్లో మంచి మైండ్ బెండింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఆల్డిస్ హార్ట్ అలెక్స్ క్రాస్ క్యారెక్టర్లో ఇరగదీస్తాడు మళ్ళీ. సీజన్ 1 కంటే ఇందులో అతని క్యారెక్టర్కి ఉన్న పర్సనల్ ఎమోషన్స్ కానీ అండ్ డ్యూటీకి మధ్య జరిగే కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఇంకా బెటర్గా ఎలివేట్ చేశారు. కొత్తగా యాడ్ అయిన స్టార్ కాస్ట్ ముఖ్యంగా మాథ్యూ లిల్లార్డ్ స్టోరీకి మంచి వెయిట్ తీసుకొచ్చాడు. ఓవరాల్గా నాకైతే ఇంకా వచ్చే ఎపిసోడ్స్ గురించి వచ్చాక మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఈ 3 ఎపిసోడ్స్ కూడా మంచి సస్పెన్స్, డార్క్ థీమ్స్ అండ్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ట్విస్ట్లు ఉన్న క్రైమ్ థ్రిల్లర్స్ని ఎంజాయ్ చేసే వాళ్ళకు ఈ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే పర్ఫెక్ట్ స్టార్ట్ అని చెప్తాను నేనైతే. ఆడియన్స్ని క్యూరియాసిటీలో ఉంచే ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి కాబట్టి ఈ ఎపిసోడ్స్ చూడగానే దీని గురించి ఇంట్రెస్ట్ చూసేయడం అయితే బెటర్ నా వరకు అయితే నేను అనుకుంటున్నా. సో స్టార్ట్ చేయండి, ఇంకా మరి ఆలస్యం చేయొద్దు. ఓవరాల్గా ఈ సెకండ్ సీజన్ ఫస్ట్ 3 ఎపిసోడ్స్కి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3.5 అవుట్ ఆఫ్ 5. వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.